హల్లెలూయా. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు మొదటి అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరికీ కూడా వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మళ్ళొకసారి మనం చదివిన భాగాన్ని ఒకసారి చదువుదాం. యాకోబు మొదటి అధ్యాయము 22వ వచనం మీకు స్క్రీన్ మీద కూడా ఉంది, చదవచ్చు అందరు కూడా. మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు సంఘములో జరిగే అన్ని ఆరాధనలకు పోతారు, బహిరంగ సభలకు పోతారు, స్వస్థత సభలకు పోతారు కదా. అలాగే మరి టీవీ ఛానల్లో కూడా రెగ్యులర్గా ప్రసంగాలు వింటూ ఉంటారు. వాక్యము ఎక్కువ వినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు కదా. చాలా మంది క్రైస్తవులను మనం గమనిస్తే మరి వాక్యం వినడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు, కానీ వాక్య ప్రకారం నడవరు. వాక్య ప్రకారము నడవరు. మనం గమనించగలిగితే బైబిల్ ప్రతిరోజు ఎవరు చదువుతున్నారు ఈ మధ్య కాలంలో? చెప్పండి. ఎవరైనా చదవగలుగుతున్నాము బైబిల్? రోజు కనీసం ఒక అధ్యాయమైనా, కనీసం ఒక 2-3 వచనాలైనా మనం ప్రతిరోజు చదవగలుగుతున్నాము? చదవలేం. ఈరోజు చాలా మంది దేవుని నమ్మిన వారు, బాప్తిజం పొందిన వారు చదవడానికి ఆసక్తి చూపించడం లేదు, బద్ధకం చూపిస్తున్నారు. వినడానికి ఎక్కువ ఆసక్తి, పరిగెడుతారు వాక్యం వినడానికి, సన్నిధిలో గడపడానికి. కానీ అక్కడ బోధకుడు ఏం చెప్తున్నాడు? చాలా మంది అంటారు బయటకు వచ్చాక, ఈరోజు పాస్టర్ గారు చాలా వాక్యం చెప్పారు, భలే బాగా చెప్పారు, నాకు భలే గుచ్చుకుంది వాక్యం అంటారు. ఎవరు చెప్తారు ఆ మాట? భలే చెప్పాడని చదవనోళ్ళే చెప్పేది. చదివినోళ్ళు అర్థమవుతుంది ఏం చెప్పాడు ఈరోజు నా పాస్టర్ గారు, ఈరోజు వాక్యం దేని గురించి బోధించాడు. ఈరోజు చాలా మంది మరి ఈ లోకంలో అనేక మంది అబద్ధ బోధకులు కూడా వచ్చేసారు. అనేక మంది చూడండి, ఒక మాట చూపిస్తే మీకు పరిశుద్ధ గ్రంథం నుండి 2 పేతురు 2వ అధ్యాయం చూడండి ఒకసారి, 1 నుంచి 3 వచనాలు చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులందరూ వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. హల్లెలూయా. మనం గమనిస్తే ఆల్రెడీ మన మధ్యలోకి ఎవరు వచ్చారంట? అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు, అబద్ధ బోధకులు వచ్చేసారు. వీరు యేసు ప్రభుని కూడా విసర్జించేసినారన్నమాట. యేసు ప్రభు చెప్పిన దారిని గురించి ప్రకటించకుండా వాళ్ళు దేనికోసం ప్రకటిస్తున్నారంట? చూడండి ఒకసారి 3వ వచనం, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు. ఏం వాక్యాలు చెప్తున్నారంట? కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకొందురు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చూడండి, సత్యం ఉన్న చోట నిలబడతారా? నిలబడరు. ఎక్కడైతే కల్పన వాక్యాలు ఉంటాయో, ఎక్కడైతే అబద్ధ బోధకులు ఉంటారో, ఎక్కడైతే వారు
మనం 2వ వచనం చూస్తున్నాం కదా, అనేకులు వారి పోకిరీ చేసిన అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతూ ఉంది. సత్య మార్గం ఏమవుతుందంట? దూషింపబడుతుంది. ఎందుకంటే మరి అనేకులు మరి అబద్ధ బోధకులు చెప్పే దారులు నడుస్తూ ఉన్నారు. ఈ రోజున మనం చాలా యూట్యూబ్ ఛానల్స్ లో, టీవీలో చూస్తూ ఉంటాం. ఎవరు సత్యం ప్రకటిస్తున్నారు? ఒకప్పుడు నా చిన్నప్పుడు మరి ఆర్ఆర్కే మూర్తి గారు అని రేడియోలో వచ్చేవాడు. మీకు అందరు తెలుసో తెలియదు మరి ఆయన పేరు. ఆర్ఆర్కే మూర్తి అని జైపాల్ అంకుల్ గారికి కూడా ఆయన గురువు లాంటాడు. అట్లాంటి వాక్యాలు ఈరోజు చాలా కరువు అయిపోయినాయి. ఈరోజు చాలా మంది వాక్యాన్ని ప్రకటించకుండా, సత్యాన్ని ప్రకటించకుండా, ఏదో వచ్చే గొర్రెలు వింటారు కొద్దిసేపు, అలా తిరిగి బాగుందంటారు, ఒక 10 మాటలు హల్లెలూయా అనిపిద్దాము అనే రీతిగా ఈ రోజున మరి సంఘాలు అబద్ధ బోధకులు జరిపిస్తూ ఉన్నారు. అయితే దాని ద్వారా ఎవరు దూషించబడుతున్నారంట? దేవుడు దూషించబడతా ఉన్నాడంట. ఎవరు దూషించబడుతున్నాడంట? దేవుడు దూషించబడతా ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చూపిస్తాను మీకు. 1 యోహాను చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 1వ వచనం ఒక్కటి చదవండి చాలు. ఎవరైనా ఒకరు చదవండి. ఎవరైనా ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలను దేవుని సంబంధమైనవేవో కావో పరీక్షించుడి. ఏం చేయాలంట? మనము పరీక్షించాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మరి మనందరినీ పరిశీలించేవాడు ఎవడు? యేసయ్య. మనందరినీ కూడా ఎవరు పరిశీలిస్తూ ఉంటారు? పరిశోధించేది ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు ఆయనలో ఎందుకు ఆయన మనల్ని పరీక్షించగలుగుతున్నాడంటే, ఆయనలో కొంచెమైనను పాపము లేదు. ఆయన నీతికి ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి వచ్చారు. ఈరోజు చాలా మంది పై వస్త్రాలు చూసో, లేదంటే పాస్టర్ దీనత్వంగా ఉంటాడనో, లేదంటే మేము చెప్పింది వింటాడనో, ఈరోజు చాలా సంఘాలు మరి సేవకులను మరి ముందు పెట్టుకుంటా ఉన్నారు. వాక్యం చెప్తా ఉంది, ప్రతి ఆత్మను నమ్మక. అక్కడ ఉంది కదా మాట, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. ఏం చేయాలంట అంటే, ఈరోజు మనందరిలో ఎవరున్నారు? ఒక ఆత్మ ఉంది. ఈరోజు నీలో ఒక ఆత్మ ఉంది, నాలో ఒక ఆత్మ ఉంది, మనందరిలో కూడా ఎవరున్నారు? ఒక ఆత్మ ఉంది. ఈ రోజున మరి నేను వాక్యం చెప్తా ఉన్నాను. ఉదాహరణకి ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో మీరు ఏం చేయాలా? పరీక్షించాలి. ఎంతమంది పరీక్షిస్తున్నారు నన్ను? ఎంతమంది నన్ను టెస్ట్ చేయగలుగుతున్నారు చెప్పండి? హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు నేను మాట చెప్పానంటే, చాలా మంది పరీక్షించరు. అందుకే నేను ముందు చెప్పాను, నేను చాలా మంది సభలకని, సువార్త సభలకని, వాటికని వీటికని మరి పరిగెడతా ఉంటారు. లోకంలో ఎంతో ప్రయాసమైనా సరే వెళ్ళిపోతా ఉంటారు, కానీ సత్యం ఉన్న చోటికి రారు, ప్రార్థన ఉన్న చోటికి రారు, వాక్యం ఉన్న చోటికి రారు. ఎక్కడైతే నిజమైన వాక్యం వెగజల్లబడుతుందో అక్కడికి జనాలు రారు. నాకు తెలిసిన మరి ఒక దైవజనుడు ఉన్నాడు. అయితే ఆ దైవజనుడు ఒక వరం కలిగి ఉన్నాడు. అయితే ఆ వరం మీద తన ఆధారపడి లోభము కలిగి మనుషుల ద్వారా సంపాదించుకుంటా ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, కొన్ని కోట్లు విలువ చేసే కార్లు, కోట్లు విలువ చేసే ఇల్లులు, కోట్లు విలువ చేసే వస్త్రాలు కానీ, వాళ్ళ కుటుంబంలో నగలు, బంగారు కానీ నేను చూస్తే ఒకప్పుడు తను టీషర్ట్ వేసుకుని టీవీలో ప్రసంగాలు చెప్పేవాడు, ఒక 10 సంవత్సరాల కిందట. ఇప్పుడు తన స్థాయి ఎందుకు మారింది? ఎందుకు తన జీవితం లైఫ్ స్టైల్ మారిందంటే, తన ప్రకటించే బోధ ఇలా చాలా మంది ఎట్లుందంటే, మాకు అక్కడికి పోతే మేలు అవుతుంది, మాకు అక్కడికి పోతే బాగవుతుంది. ఈ రోజున వాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటారు మీ ద్వారా. ఎవరు కూడా దేవుని ఆస్తిని సంపాదించుకోవడానికి మరి ముందుకు రావడంలే. ఈరోజు చాలా మంది అబద్ధ బోధకులు వారి పిల్లల పేరు మీద, వారి పేరు మీద, వీరి పేరు మీద ఆస్తులన్నీ సమకూర్చుకొని, ఇంకొక ఆయన అయితే ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ చేస్తాడు ఘనకార్యం. ఏం చేస్తాడంటే, మరి ఒక ట్రస్ట్లో ఉన్న చర్చిని తన సొంత పేరుగా మార్చుకొని, వారి పిల్లలకు మార్చుకొని చర్చి మొత్తం కూలగొట్టేసి ఏం చేస్తాడంటే, ఆ స్థలం అమ్ముకున్నాడు. 4 కోట్లు వచ్చింది అతను. ఎంత వచ్చింది? ఒకప్పుడు ఆ సంఘాన్ని కట్టింది ఎవరు? పోషించింది ఎవరు?
సంఘము విశ్వాసులు ఎంతో కానుకలు ఇస్తాయని మొత్తం సమకూర్చి ఈరోజు లోభము కలిగి ధనాపేక్ష కలిగి ఈరోజు చాలా మంది అబద్ధ బోధకులు సేవను మానేసేవారు ఉన్నారు. ఈరోజు మీరు పైన ఆకారం చూసి మోసపోవద్దు. ఎవరు నీతిగా నిజాయితీగా కష్టపడుతున్నారు దేవుని సన్నిధిలో, ఎవరు ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నారు, ఎవరు సత్య మార్గం నడవడానికి ఇష్టపడుతున్నారు అనేది మనం గమనించగలగాల. ఈరోజు నా ప్రభు మిమ్మల్ని విను మాత్రమే కాక దేవుడు రాయించిన ఈ వాక్యాలను ధ్యానించే వారిగా దేవుడు మిమ్మల్ని చేయును గాక. హల్లెలూయా. ఈ వాక్యాలను ధ్యానించాల. ఈ వాక్యములో బలం ఉంది, ఈ వాక్యములో శక్తి ఉంది. ఈ వాక్యం ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో అనేకమైన మేలులు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. వాక్యమును నమ్మండి. ఈ లోకంలో చాలా మంది మనం గమనిస్తూ ఉంటాం. దేని మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటారండి ఈ లోకంలో? చెప్పండి ఎవరైనా. ఇల్లు మీద, బంగారం మీద, ప్రమోషన్ల మీద, గర్భఫలాల కోసం, లేదంటే మంచి ఉద్యోగాల కోసమో, లేదంటే మంచి లైఫ్ ఉండాలని, లగ్జరీ లైఫ్ ఉండాలని, మంచి కారు కొనాలని, లేదంటే మంచి మేడలు కట్టుకోవాలని, కోట్లు, ఇట్లాంటి ఆశలు ఉంటాయి చాలా మందికి ఈ లోకంలో. వాటి కోసం పరిగెడుతూ ఉంటారు. ఆ ముడులు ఇప్పుకోలేరు. పేరుకే క్రైస్తవులు, పేరుకే భక్తి, కానీ ఆ ముడిలు ఏం చేసుకోలేరు, విప్పుకోలేరు. ఆ ముడి ఒకానొక రోజున ఏమవుతుందంటే ఉరిగా మారిపోతుంది. ఈరోజు ఈ లోకాశలు ఏమైపోతాయి? గతించిపోతాయి. లోకాశలు అంటే ఏంటి? నేత్రాశ, జీవపు డమ్మము, ధనాపేక్ష, ఎన్ని లోకాశలే. ఈరోజున చాలా మంది బోధకులు కానీ విశ్వాసులు కానీ సంఘములో ఏ రీతిగా ఉన్నారు? మీరు దేవుని ఏ రీతిగా ఆరాధిస్తున్నారు? మీరు ఆయన ఇచ్చేవాడిగా ఉన్నాడు కానీ అన్ని ఇప్పించుకొని ఈరోజు ప్రభుకి ఎంతో మంది ఎగనామం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభు మందిరానికి రాలేక, ప్రభు మందిరానికి సమయాన్ని కూర్చోలేక. నేను చాలా ఆదివారాలను చెప్తున్నాను, అమ్మా ప్రతి ఆదివారం వీలైతే తెల్ల శారీసు, తెల్ల షర్టు, తెల్ల ప్యాంట్ వేసుకొచ్చుకోండి అని చెప్తాను నా చాలా మందికి. మనం నెలకు 5-6 చీరలు కొంటాం కానీ ఒక తెల్ల చీర కొనుక్కోలేని స్థితిలో మనం ఉన్నామా? ఈరోజు చూడండి, ప్రభు సన్నిధిలో ఒక సేవకుడు చెప్పే మాటకు లోపట్లే. ఈరోజు సంఘాలలో మీకు డ్యూటీలు వేస్తే మీ డ్యూటీలు చేయరు. మీరు దేవుని విషయంలో ఆసక్తి చూపించరు, ప్రార్థనకు రారు, ఉదయకాలం ప్రార్థనకు రారు, రాత్రికాలం ప్రార్థనకు రారు. ఎందుకంటే మీరు ఒక ఊపిలో చిక్కుకుపోయి ఉన్నారు. ఆ ఊపి మిమ్మల్ని ఉరికి తీసుకెళ్తా ఉంది, ఉరి పీకెచ్చేస్తుంది మీకు ఒకానొక రోజున. ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ అందరూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒక మాట చూపిస్తాను, అద్భుతమైన మాట. మరి ప్రసంగి నుండి మరి 2వ అధ్యాయం చూడండి, ఒక మాట చూపిస్తాను, ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట. మరి ప్రసంగి నుండి 2వ అధ్యాయము చదువుతారా? ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనిస్తే దైవ దృష్టికి ఎవడైతే మంచివాడుగా ఉంటాడో వారికి దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానము, తెలివి, ఆనందం. ఈరోజు మనకి ఈ లోకంలో చాలా మంది కుటుంబాలలో ఏం లేదు? ఆనందం లేదు, సంతోషం లేదు, భర్తతో ఇబ్బందులు, భార్యతో ఇబ్బంది, పిల్లలతో ఇబ్బంది, ఒకరినొకరు లోపడడం లేదు, ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు, ఒకరినొకరు ఆదరించుకోవడం లేదు. ఈరోజు దైవ దృష్టికి మనం బల్ల తీసుకుంటే మంచివారికి అయిపోతామా? చెప్పాలి మీరే. దైవ దృష్టికి మనం బల్ల తీసుకుంటే మంచివారికి అయిపోతామా? మనలో ఉన్న పాప రోత అలవాట్లు ఏం కావాలా? విడిచిపెట్టుకోవాలా, విసర్జించాలి. నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను, బాగా వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు శ్రీరామ్. ఎవరు అబ్బాయి పేరు? శ్రీరామ్. ఆ శ్రీరామ్ అనే అబ్బాయి ఎప్పుడు కూడా వ్యభిచారం చేస్తూ ఉండేవాడు. అయితే ఎప్పుడు ఒకే స్త్రీతోనే వ్యభిచారం చేస్తూ వచ్చేవాడు. అయితే ఆ వ్యభిచారం చేసేటప్పుడు ఒకరోజు ఆ వీధిలో ఒక సువార్త జరుగుతూ ఉంటే తన మాటలు విని దేవుడు పాపులను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే మాటను తను పదే పదే వినపడతా ఉంటే, నా పాపాలు క్షమించేవాడు ఎవడున్నాడు ఈ లోకంలో అని ఒకరోజు మందిరానికి వెళ్ళాడంట.
మందిరానికి వెళితే మరి దైవజనుడు అక్కడ బోధిస్తా ఉన్నాడు. చూడండి, ఒక మాట చూపిస్తే అక్కడ ఏం బోధిస్తున్నాడంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక, అక్కడ దైవజనుడు బోధిస్తున్న మాట చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇది నిజంగా జరిగిన సంఘట. ఒక అతను సాక్ష్యం కూడా చెప్పాడు దీని గురించి. అయితే నేను పేరు వేరే చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తాను ప్రాబ్లం అవుతుంది కాబట్టి. చదవండి ఒకసారి 5వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. చదవండి ఎవరైనా. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. పాతవి ఏమైపోయినాయంట? గతించిపోవాలి. ఈరోజు నా వినటం వల్లనే కాదు, ఆచరించే వారిగా ఉండాలి మీరందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆచరించే వారిగా ఉండండి, ప్రవర్తించే వారిగా ఉండండి, వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండండి. అప్పుడు మీలో ఉన్న పాతవి ఏమైపోతాయి? పాతవన్నీ గతించిపోతాయి. సమస్తం ఏమైతాయంట? క్రొత్తగా అవుతాయంట. హల్లెలూయా. ఈ రోజున మరి ఆ శ్రీరామ్ అనే వాడు కూడా ఆ రోజు ఆ వాక్యం వింటా ఉన్నాడంట. పాతవి గతించిపోతాయి అంటున్నాడు కదా యేసయ్య. సరే, అయితే నేను ఖచ్చితంగా యేసయ్యను నమ్ముకుంటాను, యేసయ్యను ప్రేమిస్తాను, నేను యేసయ్య నాకుంటే చాలు అని కన్నీళ్లు పెట్టి తన ఎప్పుడు ఏడ్చేవాడు కాదంట అసలు ఎక్కడే కానీ లోకంలో. అయితే ఆ సమయంలో బోరుమని ఏడుస్తా ఉన్నాడంట మందిరంలో. దేవుడు తన హృదయాన్ని పశ్చాత్తాపం కలుగు చేస్తా ఉన్నాడంట. దేవుడు అతనికి ధైర్యం చెప్తా ఉన్నాడంట. దిగులు పడద్దు, ధైర్యంగా ఉండని చెప్తా ఉన్నాడంట. అయితే ఆ రోజు వెంటనే తీర్మానించుకొని తన జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకొని ఒక నూతన వ్యక్తిగా తను మార్చబడ్డాడు. అయితే కొద్ది కాలం తర్వాత ఇతను సంఘంలో బాగా చేరి బాగా సువార్త చెబుతూ పాటలు పాడుతూ ఈ శ్రీరామ్ అనే వాడు కాస్త ఏమైనాడంటే ఇమ్మానుయేలుగా పేరు మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడు? ఇమ్మానుయేలుగా పేరు మార్చుకున్నాడు. ఇమ్మానుయేలు పేరు మార్చుకున్నాక చర్చిలో అంత బోధ చెప్తా ఉన్నాడు, సువార్త చెప్తా ఉన్నాడు, పాటలు పాడుతూ అంత బాగుంది. అయితే కొద్ది కాలం తర్వాత సువార్తకు పోయేదానికి బయటికి పిలుచుకుపోయారంట ఇతన్ని. ఎవరిని? ఇమ్మానుయేల్ని. అయితే ఇమ్మానుయేల్ నిలబడి అందరికి పత్రికలు ఇస్తా ఉన్నాడంట వీధులు నిలబడి. ఎప్పుడైతే తను పాపం చేశాడో ఆ స్థలంలో ఈరోజు సువార్త చేస్తున్నారంట. కిటికీలో నుంచి తనప్పుడు వ్యభిచారం చేసే స్త్రీ తనను తొంగి చూసి బయటకు వచ్చి పిలుస్తుందంట, శ్రీరామ్ ఇట్రా, నేను మర్చిపోయావా, ఏం చాలా రోజులైంది రావట్లేదు, ఇట్రా శ్రీరామ్ అని గట్టి గట్టి కేకలేస్తా ఉంటే ఈ ఇమ్మానుయేల్ అనే వ్యక్తి ఆ స్త్రీ దగ్గరికి పోయి ఒక పేపర్ చేతిలో పెట్టి, అమ్మా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇప్పుడు నా పేరు ఒకప్పుడు శ్రీరామ్ అయితే ఇప్పుడు నా పేరు ఇమ్మానుయేలుగా దేవుడు మార్చాడు, నాలో ఉన్న పాపరోత జీవితం అంతా కూడా పోయింది. ఒకప్పుడు వ్యక్తి నుండి ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేవాన్నేమో, కానీ ఇప్పుడు నాలో యేసయ్య ఉన్నాడు, యేసయ్య పని నేను చేస్తున్నాను, యేసయ్య కోసం నిష్ఠగా బతకాలని ఆశపడుతున్నాను నేను అని తను ఒక మాట చెప్పేసరికి అప్పుడు ఆమె అనిందంట, నీ లాంటి చాలా మంది చూస్తున్నాం పోరా అనిందంట. అప్పుడు ఆయన అన్నాడంట, నా లాంటి వాళ్ళు ఎంతమంది నువ్వు చూసింటావు, కానీ యేసయ్య లాంటి నువ్వు ఎవరిని చూసిండవు అన్నాడంట. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే రోగిని మార్చగలుగుతుంది. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే పాపిని మార్చగలుగుతుంది. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే యవనస్తులను మార్చగలుగుతుంది. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే పాపిష్టులను మార్చగలుగుతుంది. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే నరహంతుకులను మార్చగలుగుతుంది. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే వ్యభిచారులను కూడా మార్చగలుగుతుంది. అయితే ఆ మాట అనేటప్పుడు అప్పుడు ఆ మనిందంట, సరే నాకు ఇక్కడ ఎంత చేసినా ఆనందం లేదు, ఎంత చేసినా నాకు సంతోషం లేదు, నాకు వేసే సంతోషం ఇస్తాడా, ఆనందం ఇస్తాడా, నాకున్న రోగం తీసేస్తాడా అని ఆ వ్యభిచార స్త్రీ అన్నప్పుడు అప్పుడు వెంటనే మోకాళ్ళు వంగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే అక్కడ నిలబడి రోడ్డు మీదనే, ప్రభు ఇదిగా ఈ బిడ్డ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాను, ఈమెలో ఉన్న ప్రతి రోగము పోవును గాక, ఈమెను స్వస్థపరచు, ఈమెను క్షమించు, ఇక నుంచి ఈ బిడ్డ నూతన సృష్టిగా దీవించబడును గాక అన్నాడంట. అంటే కొద్ది రోజుల తర్వాత చర్చిలో కూర్చొని ప్రభు బలి ఇస్తా ఉన్నాడంటే ఈయన చర్చిలో కూర్చొని ఏమి ఇస్తాడంటే ఇమ్మానుయేలు ప్రభు బలి ఇస్తా ఉన్నాడు. అందరికి ఇస్తా ఉంటే దూరంగా ఒక వ్యభిచారి స్త్రీ తెల్లని బట్టలు కట్టుకొని వచ్చి కూర్చొని దేవుని మాటలు విని పశ్చాత్తాపడి ఆ దేవుని మహిమపరిచిందంట, ప్రభు బలలో పాల్గొనిందంట. హల్లెలూయా. ఇది నిజంగా జరిగిన కథనే. ఈరోజు ఎంతో మంది నిజంగా మారి ప్రభు దగ్గరకు వస్తా ఉన్నారు,
ఈరోజు యవ్వనస్తునిగా నేను మారి, నా జీవితం మారి ప్రభు సన్నిధిలో నిలబడి మీకు సాక్షి నిలబడితే, కేవలం మీరు వినేవారిగా ఉంటే ఏం ప్రయోజనం లేదు. వాక్యాన్ని పాటించేవారిగా ఉండాలి, వాక్యాన్ని ఆచరించేవారిగా ఉండాలి. ఈరోజు నా కన్నీళ్ళు ఎప్పుడు వృధా కాకూడదు. ఈరోజు నా దైవజనుడు నా కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడని నీలో పశ్చాత్తాపం ఉంటే, నీలో క్షమాపణ ఉంటే, నా దేవుని ఖచ్చితంగా క్షమించగలుగుతాడు. హల్లెలూయా. ఆయన పాపిని ఖచ్చితంగా క్షమించేవాడే. ఈ లోకంలో ఏ దేవునికి అధికారం లేదు యేసయ్య క్షమించినట్టుగా. యేసయ్య తప్ప ఈ లోకంలో ఎవరు అంతగా క్షమించలేరు. ఈరోజు నువ్వెంత ఘోర పాపివైనా రా యేసయ్య ఎద్దుకు, నీళ్ళ మోకాలొంగి ప్రభువా నన్ను క్షమించు నాయనా, నా పాప రోగమును కడుగు తండ్రి, నేను ఒకప్పుడు నీకు ఎన్నో వ్యతిరేక కార్యములు చేశాను ప్రభువా, ఇక నుంచి నీ వాక్యం వినడం మాత్రమే కాక నీ వాక్యం నేను అనుసరించి నీ వాక్యములో నడుస్తాను ప్రభువా అని ఎవరైతే పశ్చాత్తాపడతారో నిజంగా మీ జీవితంలో దేవుడు ఘనముగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక మాట చూపిస్తాను పరిశుద్ధ గ్రంథం నుండి. నాకెందుకు యేసయ్య గురించి చెప్పినప్పుడు కన్నీలాగో, యేసయ్య ఎంత ప్రేమించాడంటే నిజంగా అంత ప్రేమించాడు మనల్ని. చూడండి, ఒక మాట చూపిస్తాం మీకు, అద్భుతమైన మాట. 8వ వచనం చదవండి ఎవరైనా. 4వ అధ్యాయం 8వ వచనమ్మా. నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. హల్లెలూయా. చూడండి ఒక మాట, అదే కీర్తనలోనే 20వ అధ్యాయం చూడండి 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఎవరు నీకు సాయం చేస్తున్నారంట? పరిశుద్ధ స్థలము నుండి ఎవరు నీకు సాయం చేస్తున్నారు? ఎక్కడ నిలబడి? పరిశుద్ధ స్థలం మీద నిలబడి. ఈరోజు మాట్లాడేది కళ్యాణ్ బాబు కాదు, యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మీకు సహాయం చేస్తున్నాడు. ఆయన మీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి మీరు ఇంతవరకు బతుకున్నారు. జనవరి నెల నుంచి ఫిబ్రవరి, ఈరోజు ఎంత డేట్? 18వ తేదీ. ఎన్ని ఆదివారాలు ప్రభు దగ్గరకు వచ్చావు? నీకు అప్పగించిన పని ఎంతను ప్రభు కోసం చేయగలిగావు? లోకాశల కొరకు, శరీరాశ కొరకు, నేత్రాశ కొరకు, జీవబుడమ్మ కొరకు, అల్లరితో కూడిన ఆటపాటల కొరకు, పోకిరి చేష్టల కొరకు ఈ 2 నెలలు ఎందుకు వృధా చేసుకున్నావు? ప్రభు సన్నిధిలో చేరి ప్రభు మాటలు వినలేక, ప్రభు సన్నిధిలో గడపలేక, ప్రభు సన్నిధిలో సంతోషం అనుభవించలేక నువ్వు ఎట్లా జీవించగలుగుతున్నావు? ఆయన నీకు పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు ఒంటరిగా వాడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నిన్ను సురక్షితముగా నివసింపజేస్తున్నాడు. హల్లెలూయా. సురక్షితముగా నేను దేవుడు పెట్టాడమ్మా. ఆయన దేవదూతలు మీకు కాపుదలగా ఉన్నాయి. ఆయన సన్నిధి మీకు కాపుదలగా ఉంది. ఆయన తోడు మీకు ఎల్లవేళలా ఉంది. అయినా దేవుడు మీకు సహాయం చేస్తానే ఉన్నాడు, సహాయం చేస్తానే ఉన్నాడు. మీరు వినినా వినకపోయినా, ప్రవర్తించినా, దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోయినా దేవుడు మీ పక్షం నిలబడి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు ప్రభు మీద ఆశ కలిగి మీరు ఉండగలిగితే మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చి సఫలపరచును గాక. చూడండి ఒక మాట చూపిస్తే యెషయా గ్రంథం 26:12వ వచనం. యెషయా గ్రంథం 26:12వ వచనం. నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అని ఉంటుంది. చూడండి, ఆయన మన పక్షంలో ఉన్నాడు. ఈ లోకంలో ఈ 4 పక్షం, 4 దిక్కులు ఏకమైన మనలందరూ త్రోసేసిన, మనందరూ నెట్టివేసిన, మనందరూ అవమానించిన, కించపరిచిన, ఈరోజు దేవుడు మన పక్షంలో ఉన్నాడు. నీ ప్రార్థనలు వింటున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీ పనులు, నీ కార్యాలు, నీ ఉద్దేశములను నా యేసయ్య సఫలపరచును గాక. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు. నేను అసలు ఈరోజు నిలబడలేను అనుకున్నాను. నేను గడిచిన 3 రోజుల నుంచి నాకు ఒకటే మీద వామిటింగ్స్ అవుతా ఉన్నాయి. శక్తి లేదు, బలం లేదు, ఆహారం కూడా తినలే సక్రమంగా. ఈరోజు ఉదయం టాబ్లెట్ వేసుకునే పరిస్థితుల్లో ఎక్కిన. మీరు ప్రార్థన చేసేటప్పుడు నా కాళ్ళని వణికిపోతాను, నేను నిలబడలేనేమో అనుకున్నాను. కానీ దేవుడు చూడండి ఎంత సహాయం చేస్తాడో. ఆయన నిలబెట్టుకున్నాడు, కానీ నాలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నేను ప్రతి విషయాల ప్రభు గురినొస్తున్నే. నా జీవితంలో నేను తల్లి గర్భంలో రూపించబడక మునుపు నుంచి నేటి వరకు నా జీవితంలో దేవుని కృప తప్ప నాలో ఏది లేదు. మనుషుల సహాయం వ్యర్థం, మనుషులు మన పక్షమున ఉంటే వ్యర్థం. అందుకే బంధాలు, బంధుత్వాలు, స్నేహితాలు, రక్త సంబంధికులు దేని నమ్మను. ఎవరైతే దేవుని పక్షమున ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆసక్తి పెడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వాళ్ళంటే నాకు ఇష్టం. వాక్యానుసారంగా జీవించుకోకుండా వ్యతిరేకంగా జీవించమని ఎట్లా ప్రేమిస్తాను నేను?
ఉదాహరణకి నేను మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే మీరు నన్ను తిట్టుకోవచ్చు, లేదంటే నా మీద అలగవచ్చు, మందిరంలో మానుకోవచ్చు. ఒకవేళ యేసయ్య నిలబడి మిమ్మల్ని తిడితే మీరు ఏం చేస్తారు? రేపు తీర్పు దినమున, ఉదాహరణకి తీర్పు దినమున యేసయ్య ముందు నిలబడి నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పోకిరి చేష్టలు, నువ్వు చేసిన పాపములు, అతిక్రమములు అన్నీ నీ ముందర తిట్టే నువ్వు ఆయన దగ్గర నుంచి పోతావా? ఈడు సంఘం మారిపోతావు. నేను నాకు తెలియకుండా ఏదైనా తప్పు పనులు చేసుకోవచ్చు, నన్ను మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయగలుగుతావా? చేయలేవు. ఇలా నేను మీకు ఎంత ఉద్దేశించి మీ మీద ప్రేమతో, ఆశతో, నా జీవితం నాశనమైనా సరే ప్రభువా, నేను నీ సేవ చేయాలి ప్రభువా, నన్ను బలపరచునైనా అని నిత్యము సువార్తలు చెప్పుకుంటూ, వాక్యాలు చెప్పుకుంటూ నా యవ్వన జీవితాన్ని నేను ప్రభు కోసం అప్పగించుకునేది. ఎందుకంటే మనమందరం దేవుని రాజ్యంలో ఉండాలి. మనందరం దేవుని మహిమాయుక్తమైన, చెప్పనాశకమైన సంతోషాన్ని మనం అనుభవించాలి. ఈరోజున చాలా మంది భక్తిని ఆపేసుకుంటారు. చాలా మంది భక్తిని ఏం చేస్తారు? ఆపేసుకుంటే. పెళ్లి జరిగిందని ఒకరోజు నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది, అన్నయ్య నేను ఒకప్పుడు భక్తి ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఏమ్మా అంటే, ఒకప్పుడు నాకు పెళ్లి కాలేదు, రోజు చర్చి తుడిచేదాన్ని, నేను రోజు పరిచయం చేసేదాన్ని, మందిరంలో పాస్టరేకు సహకారిగా ఉండేదాన్ని, అన్ని రకాలుగా చర్చిలు ఉపయోగపడుతూ వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నాకు పెళ్ళి అయినప్పటి నుంచి పరిచయం చేయలేకపోతున్నాను. నేను చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాయి ఈ రోజున. దేవుని పరిచర్య కొద్ది రోజులు కాదు, నీ జీవితం అంతం వరకు దేవుని పరిచర్య చేయాలి. హల్లెలూయా. మీరు దేవుని కోసం జన్మించబడ్డారు, మీకోసం కాదు. మీరు మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? కొన్నాడు ఆయన మిమ్మల్ని. ఈ రోజున మీరు అందరూ మీ సొత్తు అని మీరు అనుకుంటున్నారు. ఇది నా జీవితము, నా కష్టార్జితము, నా ఇల్లు, నా వాళ్ళ, నా బంధువులు, నా వంశము, నా అన్నదమ్ముళ్ళు, నేను వాళ్ళ కోసం బతకాలి కదా అనుకుంటున్నారు. మీరందరూ భ్రమలో ఉన్నారు. మీరు ఈరోజు ఈ మనుషుల సహాయం ఒకానొక రోజున అన్ని వ్యర్థమే. మనుషుల సహాయం వ్యర్థమురా, రాజును నమ్మిన వ్యర్థమురా, ఎవరిని నమ్మిన ఫలితము లేదురా, యేసును నమ్మితే మోక్షం ఉందిరా. యేసు నమ్మితే నీకేముంది? నీ ఊరి తెంపబడుతుంది. ఊరేసుకుంటావా, మోక్షానికి పోతావా, నీ ఇష్టం. ఈరోజు ప్రభు బలలో ఒకే నన్ను మోసం చేసిన ప్రభు బల తీసుకోవచ్చు. మరి గడిచిన వారం ఎలాగున్నావు? ఎవరు చూసింటారు మిమ్మల్ని? ఎవరు చూసింటారు మిమ్మల్ని? నేను రాత్రి పగులు మిమ్మల్ని చూడగలుగుతానా? ఎవరు చూస్తారు మిమ్మల్ని? యేసయ్య చూసింటాడు మిమ్మల్ని. ప్రతిసారి రావడము, ప్రభు నన్ను క్షమించిన ఆయన, నేను పాపాలు చేస్తాను, నేను అతిక్రమం చేస్తానైనా, రేపటి నుంచి బాగా బతుకుతానైనా, సూర్యుల తండ్రి ఎట్టుంటే నా భక్తి ఎట్టుంటుందో అని సిటికేసి చెప్తారు దేవుని కాడ కదా. కానీ రేపు వచ్చారు కదా సాయంత్రం, ఈరోజు మధ్యాహ్నమే సాయంత్రం తుస్సు అయిపోతుంది భక్తి అంతా. మన మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, నడకలో దీనత్వం, సాత్వికం కనపడాలి. అబద్ధ బోధకులను నమ్మొద్దు దయచేసి. అల్ప విశ్వాసంలాగా ఉండదు దయచేసి. ఎక్కడైతే సత్యమైన మార్గం నిలబడు, అక్కడే నీకు జీవము దొరుకుతుంది. హల్లెలూయా. ఎండిన ఎముకలకు జీవము దయచేసేవాడు నా దేవుడే. ఆయన ఎక్కడైతే నిలబడతాడో అక్కడ ప్రతి ఎముకలను దేవుడు జీవము కలుగు చేయునుగాక. హల్లెలూయా. ప్రతి జీవములకు దేవుడు జీవం ఇవ్వబోతున్నాడు. నిన్ను నా దేవుడు దీర్ఘాయుష్మంతురాలుగా చేయునుగాక. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేయునుగాక. నీకు సర్వ సమృద్ధి దేవుడు దయచేయునుగాక. నీకు సహాయము దేవుడు దయచేయునుగాక. ఈ రోజున ప్రభు పక్షం నిలబడితే, నీ పక్షం ఈ లోకంలో ఎవరు నిలబడకపోయినా నా యేసయ్య నీ పక్షంలో ఉన్నాడు. నా యేసయ్య నీలో ఏం మంచి చూశాడో నీకోసం నిజంగా ప్రాణం పెట్టినాడు ఆయన. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమే చూపితివి నా యేసయ్యా. నాలో ఏం మంచి చూశాడు ఆయన, నా కోసం ప్రాణం పెట్టాడు. నేను ఇప్పుడు ఆయనకు మంచివాడిగా ఉండాలి, మరి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మరి వాక్య ప్రకారంగా ఉండాలి. మరి అప్పుడు నువ్వు దీవించబడతావు. నీ వ్యసనాలు మానుకో, త్రాగుడు మానుకో, జూదాలు మానుకో, మట్కాలు మానుకో, ఆకులు మానుకో, బూతులు మానుకో, అల్లరికు నాడపాట్లు మానుకో. లేదంటే ఊరి వేసుకున్నట్టే జాగ్రత్త. నరకానికి పాత్రలు అవుతావు. నీ నోరు అదుపులో ఉండాలి, నీ చూపు అదుపులో ఉండాలి, నీ వినికిడి అదుపులో ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ నా దేవుడు పరీక్షించి పరిశోధిస్తా ఉన్నాడు. జాగ్రత్త.
ఒకానొక సమయం లెక్క చెప్పాల్సిన రోజు ఉంది. నా కాలంటే ఏదో కథలు చెప్పి నెత్తి గిరుకొని పోవచ్చు నా కాడ, కానీ దేవునికి నెత్తి గిరుకుండేది తల గిరుకుండేది ఏమి ఉండవు. బాగున్నావా పరలోక రాజ్యం, బాగలేవా ఎక్కడికి పోతావు? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నేనే భక్తురాలు అనుకోవద్దు ఎప్పుడు కూడా, నేనే భక్తుడిని ఎప్పుడు అనుకోవద్దు. తన్ను తాను తగ్గించబడిన వాడు హెచ్చింపబడతాడు. ఈరోజు క్రైస్తవుడా నీ భక్తిని బట్టి అతిశయించొద్దు. నేను బాగా పాట పాడుతాను, నేను బాగా పని చేస్తాను, నేను బాగా వాక్యం చెప్తాను, నేను బాగా చర్చికి బాగా పోతాను, అన్ని చేసి ఐదోతనం లేకపోతే ఏం ప్రయోజనం? అన్ని చేసి ప్రభు సన్నిధిలో ఉండకుండా, ప్రభు మాటలు వినకుండా, ప్రభు సన్నిధిలో చెప్పిన మాటలు నువ్వు నెమరేసుకోకుండా, చెప్పిన వాక్య ప్రకారం నువ్వు జీవించుకోకపోతే ఏం ప్రయోజనం ఉంది? ఈరోజు నీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేయాలంటే నువ్వు ఆయన దగ్గర స్థిరంగా ఉండాలా, స్థిరంగా ఉండాలి. నువ్వు కదిలించబడకూడదు. ఇప్పుడు మరి తెలంగాణ దగ్గర ఒక ఏదో జొన్నాడు ఏదో ఒక ప్రాంతం ఉంది. అలా క్రైస్తవులను, చర్చి పాస్టర్లను, సంఘంకి వచ్చిన వాళ్ళందరినీ కూడా మతోను మాదులు లోపలికి పోయి వారిని కొట్టి, రాళ్లతో కొట్టి, కొంతమందిని చంపాలని ప్రయత్నం చేసి గడిచిన ఈ 3 రోజుల్లోనే ఎంతమంది తెలుసు మీకు? ఇవన్నీ తెలుసా? తెలియదు. క్రైస్తవుల గురించి మీకేం తెలియదు. ఎవరెక్కడ కష్టాలు పట్టి మీకు అన్నీ ఉన్నాయి. మీకేముంది? ఇంకా మీకు ప్రార్థన, మీకు ఏదైనా రోగం వచ్చి అప్పుడు ప్రార్థన, ఏదైనా అప్పు సమస్య వచ్చే ప్రార్థన, ఆ రోజు సేపు దొంగ కన్యలు గారుస్తారు. దేవుడు దాన్ని చూసి చున్నట్టే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి నా బిడ్డ నా దగ్గరకు వచ్చి దొంగ కన్యలు గార్చి, నాన్న నాకు 10 రూపాయలు ఈ చాక్లెట్ కొనుక్కుంటాను అనుకో, ఏమంటా నేను? ఏమే దొంగ కన్యలు గారొచ్చు? నిన్న కొనిచ్చింది, ఉదయం కొనిచ్చింది, మళ్ళీ అడుగుతావు ఏమి? ఒకవేళ ఏడ్చింది అనుకో, ఏడుస్తే ఏడ్చుకోపో, ఎవరికి ముద్దు కదా? ఈరోజు నిజంగా మనం చూడండి, మన పిల్లలను కానీ మనకు తెలిసిన వారిని కానీ మనం పట్టించుకోము. దొంగేడు పొరాన్ని ఇది అంటాం కదా. ఈరోజు నా ప్రభు కూడా ఒకవేళ అంటే ఏం చేస్తావు? ఆయన నీ హృదయం చూసిన వాడు, ఆయన నీ ఊహలకు లెక్క పెట్టేవాడు. ఆయన నీ ఊహల్లో ఏముండాయి, నీ తలంపులో ఏముంది, నీ చూపులో ఏం చూస్తున్నావు? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు నువ్వు కూడా శ్రీరామ్ లాగా ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు కూడా ఇమ్మానుయేలుగా మార్చబడదువు గాక. హల్లెలూయా. ఇమ్మానుయేలునే. చాలా మంది ఇమ్మానుయేలని, మోసేస్ అని కదా, బైబిల్ పేర్లు ఎన్నో పెట్టుకుంటారు. యేసయ్య అని, యేసు రక్తం అని, లేదంటే జీవం అని, లేదంటే యేసురాజు అని కదా. బైబిల్ పేర్లు ఎన్ని పెట్టుకుంటారో. మత్తయ్య అని, మార్క్ అని, పేతురు అని, యోనా అని కదా. పేర్లు పెట్టుకోవడం కాదయ్యా, నీ హృదయం మారాలి. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. ఎవరు వచ్చారు నీలో ఎవరు వచ్చారు? ఉన్నాడా? ఏందో కొంతమంది వినపడుతుంది సౌండ్. ఉన్నాడా? 3 సార్లు చెప్తే కానీ మీ నోట్లోంచి రాలేదంటే డౌటే. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్లలో మన జగన్ నిలబడి, ఏమ్మా ఈసారి మీ ఓటు ఎవరికి? నీకే. ఆడొచ్చది నోరు మనకు. ఆడొచ్చది నోరు, ఆడొచ్చది మనకు. ఇప్పుడు వాళ్ళు సిద్ధం అని వేసుకున్నారు కదా. జనసేన వాళ్ళు ఏం వేసినారంటే మేము సిద్ధం అని వేసినారు. మరి నువ్వేం చేస్తున్నావు? సిద్ధంగా ఉన్నావా మరి నువ్వు? వాళ్ళేమో సిద్ధంగా ఉండరు, వాళ్ళ రాజకీయాలలో వాళ్ళ కథల్లో వాళ్ళు ఉన్నారు బాగా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? ప్రభు రాజ్యంలోనికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకని పుట్టుడ దినము కంటే మరణ దినం ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా. ఈరోజు నీ మరణ దినము రోజున, ఆ రోజు వచ్చే లోపే నువ్వు మారాలా. నీ జీవితం, నీ అంతరంగం నువ్వు ఒక నూతన స్వభావం కలిగి నువ్వు జీవించాలా. అప్పుడు నువ్వు దేవుని హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు నా దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక మాట చూపిస్తాను, అద్భుతమైన మాట. నిర్గమకాండము నుంచి చూడండి ఒకసారి. నిర్గమకాండము ఎక్కడ ఉంటుంది? నిర్గమకాండం చెప్పండి ఎవరైనా. 13 నుంచి చూడండి. 13, 14, 2 వచనం చదవండి. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి
మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడగగా ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాళ్ళను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునవాడు మీ యొద్దకు నన్ను పంపిన వాడిని నీవే ఇశ్రాయేలుతో చెప్పవలన నేను. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నేను ఉన్నవాళ్ళను అనువాడను. జీసస్ ఈజ్ ఎ హీలర్. దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. మోషేకి దేవుడు చెప్తున్నాడు, మోషే దేవుని అడుగుతున్నాడు, దేవా సరే నేను పోయి వాళ్ళకి చెప్పినట్టు చెప్తా వాళ్ళకి. సరే చెప్పిన తర్వాత వాళ్ళని మీ దేవుని పేరు అడిగితే ఏం చెప్పాలా అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాళ్ళను అనువాళ్ళను. హల్లెలూయా. ఈరోజు నీ యేసయ్య నీకు ప్రతి సమయంలో ఉన్నాడు. నీకు ఉన్నవాడాయన అనువాడాయన. ఒక్కోసారి అంబులెన్స్ అని లేటుగా వస్తుందేమో, ఒక్కోసారి పోలీస్ జీప్ అని లేటుగా వస్తుందేమో, ఒక్కొక్కసారి నీకు కావాల్సిన ఉద్యోగం లేటుగా వస్తుందేమో, ఒక్కొక్కసారి నీ గర్భఫలం లేటుగా వస్తుందేమో. కానీ దేవుడు ఎప్పుడు లేటుగా రానే రాడు. ఆయన ఉన్నవాడు. ఉన్నవాని మనం ఎట్లా ఆరాధించాలా? ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే ఎట్లున్నా నీతో, ఎట్లున్నాడమ్మా నీతో? ఉన్నావులే కలిసి ఉన్నాడా నీతో? ఇప్పుడు భార్య భర్తలు ఎట్లుంటారమ్మా? భార్య భర్తలు విడిపోయి ఉంటారా? మూతట ముక్కిడి తిప్పుకుంటారా? భార్య భర్తలు ఎట్లుంటారు? తిట్టుకున్నా కొట్టుకున్నా సాయంత్రం ఎలకల్లో పొద్దున ఎలకల్లో ఏదో ఒక టైంలో మళ్ళా నవ్వుకుంటా మాట్లాడుకుంటా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళకు పేరు కూడా పెడతారు కదా, చిలుక గోరింక అంటారు వాళ్ళని. మరి దానికి ఏం సంబంధం మరి పక్షికి నాకు తెలియదు కదా. మరి మనం గమనిస్తే ఇప్పుడు దేవుడు కూడా ఉన్నాడులే కలిసున్నావులే, కలిసి నీతో ఉన్నాడంట. అంటే ఇప్పుడు నీకు భార్యకు భర్త ఎట్లనో, భర్తకు భార్య ఎట్లనో, పిల్లలు ఎట్లనో, మరి దేవుడు అన్ని విషయాలలో మీతో కూడా కలిసి ఉన్నాడంట. మీతో పాటు ఉదాహరణకి ఇప్పుడు మా ఇంట్లో మేము ముగ్గురం, నేను, మేరీ, జెస్సీ. కానీ మాతో పాటు మాకంటే ముందుగా ఒకడున్నాడు, యేసయ్య మాతో ఉన్నాడు. ఇప్పుడు మేము ఎంతమంది ఉన్నాం మా ఇంట్లో? 4 మెంబర్స్, 4 ఉన్నాం మేము. మరి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? మీ ఇంట్లో కలిసి ఉన్నాడా? కలిసి మీతో అన్ని ముచ్చటిస్తూ చెప్పుకుంటూ బాగా మీతో మాట్లాడుతూ ఉన్నాడా? ప్రతి సమస్యలో మీకు మార్గమును చూపిస్తున్నాడా? తప్పించుకునే మార్గం మీకు చూపిస్తున్నాడా? మీ శాపముల నుంచి మీకు విడుదల కలిగించే దారి చూపిస్తున్నాడా? మీ పాపముల నుంచి విడుదల కలిగించే దారి మీకు చూపిస్తున్నాడా? మీ మనసాక్షి మిమ్మల్ని గద్దిస్తా ఉందా? అటువంటి చోట యేసయ్య ఉంటాడు. వినిన మటుకు మాత్రం కాకుండా దేవుణ్ణి మీ సొంత రక్షకుని అంగీకరించండి. హల్లెలూయా. ఇంకా ఇక్కడ చాలా మంది ఒక యేసు ప్రభుని ఇంకా అంగీకరించలేదేమో. నిజంగా చెప్తున్నాను, ఇట్లాంటి వాక్యాలు మీకు దొరకవు, చాలా అరుదు దొరుకుతాయి. సత్యమును నమ్మి సత్యవాక్యం ప్రకటిస్తున్న వ్యక్తిని నేను. మనుషులను ఆధారం చేసుకొని మనుషులు నా దగ్గరికి ఇంతమంది రావాలి అంతమంది ఆశపడే వ్యక్తిని కాదు. సత్యం మీతో ప్రకటిస్తున్నాను. ఒకానొక సమయంలో మరి సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేయునుగాక. ఎక్కడికి స్వతంత్రులుగా? పరలోక రాజ్యం. పరలోకము నా దేశము, పరదేశినే నీలా మాయలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా. మనమందరం కూడా ఎవరు ఈ లోకములో? యాత్రికులం. వీఆర్ టూరిస్ట్. మనము యాత్రికులం. కాబట్టి యాత్ర వచ్చిన వాళ్ళు యాత్ర ముగించుకొని ఖచ్చితంగా పోవాల్సిన రోజు ఉంది. ఖచ్చితంగా అందరు కన్ను మూయాల్సిన రోజు ఉంది. కన్ను తెరుస్తేనే మీకు ఏం కనపడాలా? వెలుగు కనపడాలా. హల్లెలూయా. కన్ను తెరిస్తే వెలుగురా పాట రాసిన భక్తుడు. కన్ను తెరిస్తే మీకు ఏం కనపడాలా? వెలుగు కనపడాలా. మీకు చీకటి కనపడింది, దానికి అర్థమైంది అప్పుడు మీరు ఏడున్నారని? పాతాళములో ఉన్నారని. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. బ్రతుకున్నంత కాలం ఇదే లోక అలవాట్లు, లోక పాపాలు, వ్యసనాలు, బూతులు, ఈ అలర్తుకున్న ఆటపాటలు, పోగిరి చేసలు చేసుకుంటూ ఊరిగా వచ్చిమమ్మ పోతిమమ్మ అంటే మాత్రం ప్రయోజనం లేనే లేదు.
మీరు నన్ను తిట్టుకున్నా, నన్ను ఏమనుకున్నా సరే, నన్ను తిట్టుకుంటే తిట్టుకోవచ్చు. ఏసైని తిట్టలేరు కదా. ఏసై ముందర అందరూ చేతులు కట్టుకుని నిలబడాల్సిందే ఒకానొక రోజున. ఒకవేళ దేవుని చిత్తమే తప్ప నేను ఏసై పక్కన ఉంటానేమో. హల్లెలూయా. అటు కృప దేవుడు నాకు దయచేయును గాక. నా వాగ్దానం అదే, మరణం వరకు నీవు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. దేవుడు నాకు జీవ కిరీటం ఇస్తున్న వాగ్దానం చేసిన వాడు. మీ వాగ్దానాలు మీకు గుర్తున్నాయా? కొంతమంది వాగ్దానాలు ఎన్ని తీసుకుంటారో కదా. ఏ ప్రభా ఇది బాగా రాలే ప్రభా, ఇంకోటి ప్రభా కదా. చాలా మంది వాగ్దానాలు కదా, ఇంతవరకు గుర్తున్నాయో లేదో, 2 నెలలు కూడా కాలే, ఇంకా అక్కడ చర్చికే రాలేదులే. కానీ చాలా మంది వాగ్దానాలు ఏం గుర్తుంటాయి? ప్రభు మందిరాన్ని ప్రేమించలేడు చాలా మంది, ఆసక్తి చూపించలేడు చాలా మంది. నేను మీకోసం పోయిన ఆదివారం ఎన్నికి చెప్పిన? 10 గంటలకు చెప్పిన. 10 కన్నా లేదా సమయానికి. సరే 9కి స్టార్ట్ చేసేవాడిని, 10కి పెట్టినాం. సరే 10 గంటల కన్నా వచ్చారులే, ముగించంలే 11:30 12 కల్లా. మీరే ఆలోచన చేసుకోండి. మీ విఘ్నతగా అప్పగిస్తాను నేను మీకోసం ఎంతో తగ్గుతాను. నేను మిమ్మల్ని వాక్యంలో నింపాలని, మీరు స్టార్టింగ్ నుంచి వాక్యంలో ప్రార్థనలు ఉండాలని నా ఉద్దేశం. వాటి మీరు అర్థం ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు మీరు బాగుపడతారు. హల్లెలూయా. అర్థం చేసుకోకపోతే నిజంగా ఎవరి జీవితాలు ఆడున్నాయో ఆడే ఉంటాయి. అదే స్థితి, అదే జీవితము. ఆ బ్రతుకు మారదు, ఆ శ్రమలు పోవు, ఆ రోగాలు పోవు, ఆ వ్యాధులు పోవు, ఆ శ్రమలు పోవు, ఏం పోవు. ఎవరైతే వాక్యాన్ని గ్రహిస్తారో వారిని దేవుడు పరిపూర్ణులుగా చేయునుగాక, పరిపూర్ణులుగా చేయునుగాక, ఆశీర్వదించబడుదురుగాక. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయాలంటే మనందరం ప్రభు సాక్షులుగా, ప్రభు బలలో మనం చేయాలి. దేవుడు అన్నాడు, ప్రభు బల ఇచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని తినుడి త్రాగుడి అన్నాడు. రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? తీసేటప్పుడు యేసయ్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన? ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన? ఎర్రటి శిలువ మీద యేసయ్య అటుపక్క ఒకటి పక్క దాచి మధ్యలో మనిషి నిలబడి, వస్త్రాలు లేక, పక్కలో బల్లెపోటు, రక్తం పోట్లు, ఎన్నో కొరడా దెబ్బలు, తలకు ముళ్ళ కిరీటము, ఎంతో వేదన పడ్డాడు. అది చూసైనా నువ్వు మారుతావని. నీకోసం ఈ లోకంలో ఎవడైనా అంతకంటే ప్రాణం పెట్టగలుగుతాడా? ఏ దేవుడైనా నీకోసం ప్రాణం ఇవ్వగలుగుతాడా? మనుషులు నరబలి ఇచ్చేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది. ఈ మధ్య కర్ణాటకలో ఒక అన్య దేవత కంట నరబలి ఇచ్చాడు. నరబలి. దేవుడు నిన్ను బలిని కోరుకునేవాడు కాదు, మాట వింటే శ్రేష్టం అనేవాడు ఆయన. హల్లెలూయా. వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది. చాలా మంది మరి పరిశుద్ధ స్థలం మీద రాసుకుంటా ఉంటారు, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట ఎవడైతే వింటాడో వాడు నిజంగా వర్ధిల్లింపబడతాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని తీసుకోవాలి దాన్ని. మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? వచ్చినప్పుడు పాపాల ప్రార్థనే, బలి తీసుకునేటప్పుడు పాపాల ప్రార్థనే, వచ్చే ఆదివారము పాపాల ప్రార్థనే, మధ్యలో శుక్రవారాలు పాపాల ప్రార్థనే. ఏం మారింది? ఇంకా ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు ఆయనని? అదే పక్కల బల్లెపోటు నీకు పొడిచింటే, అదే తలకు ముళ్ళ కిరీటం నీకు పెట్టింటే. ఇప్పుడు జన్వాడలో మరి క్రైస్తవుల మీద మత్తునుమాదులు యుద్ధం చేసినారు, మత్తునుమాదుల మీద పడినారు, తలలు వాళ్ళ కొట్టినారు, సంపాలను చూసినారు, ఎట్లంటే చిన్నవాదం చేసి పారేసినారు. ఒకరి ఇప్పుడు ఆ స్థాయిలో మనం ఉన్నింటే మన పరిస్థితి. నేను దేవుడు ఎందుకు సురక్షితంగా నివసింపజేస్తున్నాడంటే నా దేవునికి నువ్వంటే ఎంతో ఇష్టం. హల్లెలూయా. ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ యేసయ్యకు. ఎంత ప్రేమయ్యా, ఎంతో ప్రేమయ్యా, నేనంటే నీకు చాలా ప్రేమయ్యా. ఎంత ప్రేమయ్యా, ఎంతో ప్రేమయ్యా, నేనంటే నీకు చాలా ప్రేమయ్యా. హల్లెలూయా. చాలా ప్రేమ ఉందని నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడంటే 2000 సంవత్సరాల కిందటి లోకానికి వచ్చి నీకోసం నా కోసము మనిషి రూపం జన్మించి దిగంబరుడుగా తగ్గించుకొని ఏమీ లేని వాడిగా ఈ లోకంలో జన్మించి మరి నీకోసం సమస్తము దారబోయడానికి ఆస్తిని సంపాదించుకొని రాలా, వ్యభిచారించడానికి రాలా, మోహం చూపు కోసం రాలా, అన్యాయం అతిక్రమించడానికి రాలా, మోసం చేయనికి రాలా. ఈ లోకానికి యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడంటే నా పాపము నిమిత్తమైన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా.
నా పాప భారం. ఈరోజు నీ పాప భారం ఇంకా ఉందేమో. పాపం భారం మోస్తున్న సమస్త జనులారా, యేసయ్య యొద్దకు రండి. యేసయ్య ఒక్కడే మీకు విముక్తి. హల్లెలూయా. నాకు నేను దినం ఒక చౌదరి ఆమె ఫోన్ చేసింది ప్రార్థన టీవీలో. మరి ప్రతిరోజు సాయంత్రం 7:30కు మన ప్రసంగాలు వస్తూ ఉంటాయి ప్రార్థన టీవీలో, మన ఛానల్ కాకుండా ఇంకొక ఛానల్లో కూడా. అయితే ఒక చౌదరి ఆమె ఫోన్ చేసింది. అయితే ఆమె చెప్పిన మాట ఏంటంటే, మా కుటుంబంలో మేము అందరం కూడా మరి అన్యులము, ఎన్నో తీర్థయాత్రలు చేస్తాం, ఎన్నో పుణ్యక్షేత్రాలు. మా వాళ్ళకి ఇంకా అర్థం కావడంలే, నాకైతే మనశ్శాంతిలో నెమ్మది లేదు. ఒకరోజు మా పక్కింటి ఆమె చర్చికి పిలుచుకొని పోయింది. చర్చికి తీసుకెళ్ళగానే ఆ చర్చిలో కూర్చోగానే వాక్యం వినగానే నా జీవితం ఏదో పరిమళించింది. ఒక సువాసన నాలో వెగజల్లబడింది. నా జీవితం ఏదో ఒక సంతోషం నాలో వచ్చింది. నాలో ఏదో ఒక ప్రేమ ఉప్పొంగింది. నాలో ఏదో ఒక సంతోషం ఉప్పొంగింది. ఆ సంతోషం నా ఇంటికి వచ్చి పంచుకుంటున్న వాళ్ళు ఎవరు వినలా. నేను బహిష్కరిస్తాం, నిన్ను గెంటేస్తాము, నువ్వు యేసుప్రభు నమ్ముకుని నిన్ను ఒప్పుకోము అని అంటే అప్పుడు ఆమెనిందంట, సరే నేను యేసుప్రభు మందిరానికి అయితే పోను కానీ ఇంట్లో పూజలు పునస్కారం నేను చేయను, ఎక్కడికి నేను రాను, మీతోనే ఉంటా, మీకు చేసి పెట్టుకుంటా అనిందంట. అయితే ఆమె నాకు నిన్న ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అన్నా నేను ప్రతిరోజు మరి నీ ఛానల్ చూస్తూ ఉన్నా, నేను నీ ప్రసంగాలు వింటా ఉన్నా, నేను నిజంగా మీరు మాట్లాడుతూ ఉంటే యేసయ్య నాతో స్పష్టంగా మాట్లాడినట్టుంది. ప్రతి చోట నేను ఏమేమి తప్పులు చేశాను, ఏమేమి పాపాలు చేశాను. నేను అందుకే ఈరోజు మనుషులకు భయపడను, దేనికి భయపడను, నా దేవునికి తప్ప. నా దేవుడు చెప్పిన మాటలు తూచా తప్పకుండా చెప్పాలని నా ఉద్దేశం. ఒకవేళ నా గొంతు మీద కత్తి పెట్టినా, ఒకవేళ యేసుప్రభు బిడ్డను కాదని చెప్పంటే నేను ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే, నా యేసయ్యే నా దేవుడు. వితౌట్ జీసస్ ఐ యామ్ నథింగ్. యేసు లేకుండా నేను ఏమీ లేను. యేసు లేకపోతే నా బ్రతుకు ఏమైపోయిండునో, యేసు లేకపోతే నా జీవితం ఏమైపోయిండునో, యేసు లేకపోతే నా జీవితం ఎప్పుడు చచ్చిపోయేవాడినేమో. కానీ దేవుడు నన్ను బ్రతికించి ఈరోజు అనేక మందికి సువార్త చెప్పగలుగుతున్నానంటే, ఈరోజు ఎంతోమంది చౌదరిలు కానీ, రెడ్డిస్ కానీ, కమ్మ వాళ్ళు కానీ, అంటే ఎస్టీ ఎస్సీలు కానీ, ఈరోజు బీసీలు కానీ ఎంతోమంది వాక్యాలు విని, మైనారిటీలు కానీ, ముస్లిం సోదరులు కానీ ఎంతోమంది వాక్యాలు విని, నువ్వు దేవుని గురించి చెప్పడం లేదు, మాకు ఒక మార్గం గురించి చెప్తున్నావు మాకు అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. నేను మతం గురించి చెప్పడంలా. నిన్న పాస్టర్ అమ్మతో సాయంత్రం ఒక మాట అనింది. అన్ని చెవులో కమ్మలు తీసి అది పెట్టుకునింది అనమాట. ఏమంటారు దాన్ని? ముళ్ళు పుల్ల పెట్టుకునింది. అయితే ఒక మాట అనింది, మతంలోకి దిగినావా అనింది. మతంలోకి దిగినావా? ఏం మతం? యేసుప్రభు ఏ రోజైనా మతాన్ని స్థాపించడానికి వచ్చాడా? యేసుప్రభు ఎంతసేపు ఉన్నా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆయనే సత్యమైన దేవుడు. హల్లెలూయా. ఆయనే జీవమైన దేవుడు, ఆయనే మనకు మార్గము. ఈరోజు కళ్యాణ బాబు మతం ప్రకటించడం లేదు. ఈ పర్ణశాల ఎందుకంటే ఆపత్కాలంలో అనేక మందికి దేవుని ఒక ఆశ్రయించి నిలయముగా ఉండాలి. ఈ మందిరం అనేక మందికి ఒక ఆశ్రయంగా ఉండాలి. అనేక మంది ప్రార్థన చేసుకుంటే దేవుని మహిమ పొందాలా, దేవుని శక్తి పొందాలనే ఉద్దేశంతో ఈ మందిరం కట్టబడతా ఉంది. ఇది నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు. నా వయసు 29 సంవత్సరాలు. ఈరోజు ఎంతోమంది 29 సంవత్సరాలు యవనస్తులు ఈ ఊర్లో కానీ, పక్కన పల్లెటూరులో కానీ, టౌన్లో కానీ, ఈ ప్రపంచంలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు నా గల వయసు గలవారు. మరి 8 సంవత్సరాల నుంచి దేవుణ్ణి సేవ చేస్తూ, ప్రతి దినము ప్రతిరోజు టీవీ ఛానల్లో ప్రసంగాలు అందిస్తూ, దేవుని కోసం వచ్చిన ప్రతి రూపాయి ఖర్చు పెడుతూ, సువార్తలు అయితేనేమి, మందిర నిర్మాణం అయితేనేమి, టీవీ ఛానళ్ళ విషయం అయితేనేమి, ఎన్నో రకాలుగా దేవుని సువార్తను వెగజల్లగలుగుతున్నానంటే మిమ్మల్ని నమ్ముకొని కాదు నేను సేవ చేసేది. మీరేదో వస్తారని కాదు నేను సేవ చేసేది. మీరేదో నాకు చేసి పెడతారని కాదు నేను సేవ చేసేది. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నా పక్షమున నిశ్చయముగా నాకు సహాయం చేసేవాడు దేవుడే. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ ఎంతమంది కళ్ళారా చూస్తూ ఉన్నారు. గడిచిన 3-4 సంవత్సరాల నుంచి ఒక యవనస్తునిగా మరి పోరాడుతూ దేవుని మందిరం నిర్మిస్తూ అనుకుంటే నేను ఎంతో లూటింగ్ చేయొచ్చు, నాకు వచ్చే కానుకలన్నీ నాకేం రాలా అని చెప్పి మోసం చేయొచ్చు. కానీ నాకు వచ్చే ప్రతి రూపాయి నేను దేవునికి లెక్క చెప్పాలా అనే భయముతో ప్రతి రూపాయి మన తిరగడానికి అయితేనేమి, లేదంటే మందిర నిర్మాణానికి అయితే పెట్టుకుంటూ వస్తూ వచ్చిన. ఈరోజు మీ కళ్ళ ఎదురుగా ఇంత గొప్ప మంది నిర్మించబడతా ఉందంటే నిజంగా నా ద్వారా కాదు, కానీ యేసయ్య మీకోసం నిర్మిస్తున్నాడు. అలాడు నోవాహు చెప్పాడు, నోవాహు పడవ కట్టు అన్నాడు. మరి నోవాహు వెనక మాట చెప్పలా,
120 సంవత్సరాలు అందరికి బోధించాడు నోవాహు. ఏ ఒక్కరు నోవాహు బంధువులు గాని, అన్నదమ్ములు గాని, అక్కచెలు గాని, స్నేహితులు గాని ఎవరు కూడా యేసు ప్రభు దేవుడు నన్ను పంపించాడు ఈ పడవ కట్టమని చెప్తే ఎవరు నమ్మలా. అయితే కొద్ది కాలం తర్వాత మరి పడవ అయిపోయింది, మనుషులు ఎవరు రాలే, ఎవరు ఎక్కల. దేవుడు నన్ను ముందు మీ కుటుంబం ఎక్కండి అన్నాడు. ఎక్కించాడు. జతలు పక్షులు, జంతువులు, మృగాలన్నీ ఎక్కిండి అన్నాడు. అన్ని ఎక్కించేసాడు. గడ దేవుడు పెట్టేశాడు. 40 రాత్రి పగలు ఏం పడింది? రాత్రి పగలు కొండపోతు వర్షం పడింది. రాజ్యాలన్నీ కూలిపోయినాయి, రాజ్యాల నీటిలయమైపోయినాయి. ఈరోజు నా దేవుని ఉగ్రత మీ మీదికి రాకూడదంటే దీపముండగానే ఇంటిని చక్కబెట్టుకో. హల్లెలూయా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్న ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితం ఆలోచించుకో. దేవునికి మంచివాడుగా నువ్వు ఉన్నావా? అయితే దేవుని ఆశీర్వదిస్తాడు. దేవునికి ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నావా? దేవుని విసర్జిస్తా ఉన్నావా? దేవుని మార్గంలో నడవకుండా నీ సొంత మార్గము, ఆచారాలు, పద్ధతులు, లోక వ్యసనాలు ఎన్ని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని మార్గంలో నడవలేవు. నువ్వెంత భక్తి చేసినా, నీకెన్ని అందచందాలు ఉన్నా, లేని మేడమిద్దలున్నా, నువ్వు యేసయ్యను చూడలేవు. నీకు మేడమిద్దలున్నా నువ్వు ప్రభుని. పాటలు చాలా మంది రాసినారు మీకోసమే. ఈ మాటలు ఎంత దూరం వినపడుతుంది నాకు తెలియదు, కానీ ప్రభు మీతో సత్యమైన వాక్యాలు ప్రకటిస్తా ఉన్నాడు. ప్రభువుని అంగీకరించి నీ సొంత మార్గం కాకుండా దేవుని మార్గం నడవని నేర్చుకో. నీ ఆలోచన కాదు, నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు. నువ్వు బతకాలంటే నా దేవుని కృప నీకు కావాలి, నా దేవుని సహాయం నీకు కావాలి. అటు కృప దేవుడు మనందరికి దయచేయును గాక. మనందరినీ దేవుడు స్థిరపరచును గాక. ఇది మొదలుకొని మన జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. ఈ రాత్రి ఎవరైతే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారో, ఈ రాత్రి మీ జీవితంలో దేవుడు దర్శనం ఇవ్వబోతున్నాడు మీకు. ఆయన ఈరోజు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయబోతున్నాడు. మిమ్మల్ని ఆయన ఖచ్చితంగా ఈరోజు మీతో 1-on-1 అంటే ముఖాముఖిగా దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతుంది. ఈరోజు రాత్రి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో నిజంగా మీరు దేవుడి దర్శనం మీరు చూస్తారు. ఖచ్చితంగా నాలో ఉన్న ప్రవచనాత్మక మీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు రాత్రి ప్రభుతో గడిపి, ప్రభువా నన్ను దర్శించు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నన్ను స్థిరపరచు ప్రభువా అని ఎవరైతే అడుగుతారో వారందరినీ దేవుడు నిజంగా దీవించబోతున్నాడు. నేను ఒక మాట చెప్తా చూడండి. ఈ రాత్రి ఎవరైతే ప్రార్థన గడుపుతున్నారో, ఈరోజు ఎవరైతే ప్రభువుకి మీ జీవితం సమర్పించుకుంటున్నారో, నీ జీవితంలో ఇంతకాలము జరగని ఏ ఆశీర్వాదాలు మరి రేపటి నుంచి నా దేవుడు ప్రారంభించును గాక. హల్లెలూయా. ఇంతకాలము వ్యాధితో, బాధతో, రోగముతో, కష్ట నష్టాలతో, అప్పులతో, వేదనలతో కృంగిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి నీ ప్రార్థనతో నీ స్థితిగతులను మార్చబడును గాక. అయితే నువ్వేం చేయాలా? నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు రాత్రి ఖచ్చితంగా మోకాళ్ళంగి ఏకాంతంగా, కుటుంబం కాదు, ఏకాంతంగా ఎవరికి వద్దు వాళ్ళు ఒక సాపేసుకోండి, లేదా ఒక మూలను కూర్చోండి. మీ ఇంట్లో ఒక దేవాలయంగా భావించండి, మీ ఇంట్లో ఒక పరిశుద్ధ స్థలముగా భావించండి. పరిశుద్ధ స్థలముని నా దేవుడు నీకు సహాయం చేయును గాక. పరిశుద్ధ స్థలం నుంచి నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఆయన పాపల నుంచి నిలబడి గుర్తుపెట్టుకో. ఒక నీలో పాపాత్మలో పాపం తలంపులు ఉన్నాయేమో, దేవుని చూడలేవు, దేవుని రాజ్యాన్ని చూడలేవు, దేవుని సహాయం పొందుకోలేవు. కాబట్టి రాత్రి ఈ రోజు లోపు ఆలోచన చేసుకో, దీర్ఘంగా ఆలోచన చేసుకో. ప్రభా ఈరోజు కళ్యాణ్ బాబుని మరుగుపరిచి మరి నాతో నువ్వు ఎన్నో మాటలు మాట్లాడినావు ప్రభా. నేను పెడచెవి పెట్టకుండా నేను అన్ని విన్నాను, సత్యం విన్నాను, ఆసక్తిగా విన్నాను. మరి రాత్రి నన్ను దర్శిస్తావా? అటు యోగ్యత నాకుందా? ఒకే నాలో ఏమైనా పాపం ఉంటే నేను కడుగు ప్రభా, నన్ను పశ్చాత్తాపడు ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా దర్శించును గాక. ఖచ్చితంగా దర్శిస్తాడు నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా ప్రభు మీ అవసరాలు తీర్చబోతున్నాడు, మీ అక్కర్లు తీర్చబోతున్నాడు, మీ బాధలు తీర్చబోతున్నాడు. నా వయసు 29 సంవత్సరాలు అని చెప్పాను కదా. ఈరోజు రాత్రి నేను కూడా దర్శనం ఖచ్చితంగా పొందుకోవాలి. నాకు కూడా ఆశ ఉంది, ఇంకా పొందుకోవాలి దేవుని దర్శనాలు. కానీ నేను ఒకటి నమ్ముతున్నా, 29 సంవత్సరాలు జరగనిది నా దేవుడు ముందు జీవితంలో జరిగించును గాక. మీరు కూడా అట్నే ప్రార్థన చేసుకోండి. మీ వయసు ఎంతో నాకు తెలియదు,
ప్రభా నా వయసు 50 ఏళ్ళు ప్రభా, ఇంతకాలం జరిగిన అద్భుతాలు, ఇంతకాలం జరిగిన ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో రేపటి నుంచి జరుగునుగా కానీ ప్రకటించుకోండి. మీరు నమ్మి విశ్వసిస్తే ఏ మాటతో పలుకుతారో ఆ మాటను, ప్రతి మాటను నా దేవుడు రూఢిపరచును గాక. ఇక్కడ మీరు ఏదైతే బంధిస్తారో పరలోకంలో బంధించబడతాయి. ఇక్కడ మీరు ఏదైతే ఇప్పబడతారో అవి పరలోకంలో ఏమవుతాయి? విప్పబడతాయి. ఈరోజు నా దేవుడు మీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఈరోజు మీరు ప్రభు బలలో చేయవేస్తున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. రిమెంబరెన్స్ గాడ్. ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చేసిన త్యాగము జ్ఞాపకం చేసుకోండి. ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నేను కేవలం వినేవాడికి కాకుండా అబద్ధ బోధకులు కానీ వేరే వేరే ఆచార పద్ధతులు లోకములు వేటింగ్ ఆశించకుండా ప్రభు నేత్రాస, జీవపు డమ్మము, ధనాపేక్ష, కులము, మతము, జాతి, వర్ణ భేదము నాలో ఏమని ఉన్నాయేమో దయతో నన్ను క్షమించు. ఇక నుంచి నన్ను నీ బిడ్డగా మార్చు ప్రభా. నీ సొత్తుగా ఉండాలని ఇష్టపడుతున్నా, నేను నీ బిడ్డగా ఉండాలని ఇష్టపడుతున్నా ప్రభా అని ఎవరైతే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతారో వారు ఖచ్చితంగా దేవుని దర్శనము చూచుదురుగాక. పశ్చాత్తాపం అంటే తెలుసు కదా, తెలుసా? పశ్చాత్తాపం అంటే చెప్పండి. ఎందుకు పశ్చాత్తాపం చెప్పండి ఎవరైనా? అన్ని ఒప్పుకొని ఏం చేయాలా? ఒప్పుకోకండి ఊరికి అప్పసం, విడిచిపెట్టేది కొన్ని నేర్చుకోండి. ఒకరు నాకు తెలిసిన ఒక ఆమె అనింది, ఆకు మానుకోలేకపోతున్నాను, పీకుతా ఉంటది. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, నా బతుకు మారింది కానీ నేను మటకాలు గుట్టుకాలు తినకుండా రాయకుండా ఉండలేకపోతున్నా. ఇంకొక ఆయన అన్నాడు, నా దేవుడు యేసయ్య నాకు ఎంతో బాగు చేసినాడు కానీ త్రాగుడు మానుకోలేకపోతున్నాను. విడిచిపెట్టకపోతే యేసయ్య ఏం చేసినట్టు? విడిచిపెడితేనే యేసయ్య నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు సన్నిధిలో చేరిన మీరందరూ కూడా, నేను మీ ప్రియ సహోదరునిగా, మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ బిడ్డగా ఒక మాట చెప్తున్నాను వినండి. ఇప్పుడు సేవకునిగా అనొద్దున్నాను, మీ బిడ్డగా ఒక మాట చెప్తాను వినండి. ప్రభు మీద పరిపూర్ణంగా విశ్వాసం పెట్టుకోండి. నీవును నీ ఇంటి వారు దీవించబడుదురు, నీవును నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు. కొంచెం కొంచెం విశ్వాసం పెట్టుకుంటే ఏం జరగదు. అల్ప విశ్వాసులారు ఎంతకాలం నేను మీతో, ఎంతకాలం వేయగలరా మీతో అంటాడు దేవుడు. కాబట్టి అల్ప విశ్వాసం కాకుండా నమ్ముటి నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభువా, నా జీవితంలో సాధ్యం చేయగల వాడవని ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టగలిగితే చూడు, దేవునికి ఏదైతే నచ్చదో నీలో అది నువ్వు విడిచిపెట్టుకుంటాను తీర్మానం చేసుకో, దాని జోలికి పోవద్దు. అప్పుడు దేవుడు ఎట్లా సహాయం చేస్తాడో చూడు. ఈరోజు మీరు మానుకుంటే నాకేమో లాభం వస్తుందా? మీరేమన్నా పాపాలు మాన నాకేమైనా లాభం వస్తుందా? నాకేం రాదు. చెప్పేంతవరకు నా బాధ్యత. వింటావో వినవో, లేదో పద్య ఆధారం వచ్చినట్టే వస్తున్నా పోతున్నా అని అనుకుంటావో అది నీ ఇష్టం. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈరోజు విన్నావు, మరి నీ జీవితంలో దేవుడు విశ్వాసం కలుగు చేసి ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో ఇది మొదలుకొని నా దేవుడిని స్థిరపరిచి ఆశీర్వదించును గాక. మోకరించండి. ప్రభు బలలో మనం చేయవేద్దాం. మనం చెప్పిన వాక్య ప్రకారంగా మరి మీరందరూ నిజంగా రోషం కలిగి బ్రతకాలని ఆశపడితే, ప్రభా ఈ లోకంలో ఎన్నోసార్లు నీకు అవమానం తీసుకొచ్చాను, ఎన్నోసార్లు ఈ లోకంలో నా వల్ల నీకు ప్రభా ఎన్నో ఇబ్బందులు కలిగించాను, ప్రభా నన్ను క్షమించు నాయన అని ఎవరిని అడగగలిగితే నిజంగా మీ జీవితంలో దేవుడు ఆనందంతో నింపుతాడు, శక్తితో నింపుతాడు, బలముతో నింపుతాడు, సర్వ సమృద్ధితో యేసయ్య మిమ్మల్ని నింపుతాడు. యేసయ్యకి మీరు ఎంతో ఇష్టం, యేసయ్యకి మీ మీద ఎంతో ఆశ ఉంది. అందుకే ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఏదో బల తీసుకోకుండా పశ్చాత్తాపడి నేర్చుకోండి, విడిచిపెట్టండి. ఏమున్నాయో నీలో, ఏ పాపం ఉందో నీలో అది నీకే తెలుసు. అడుగని ప్రభువుని, ప్రభువా నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నేను ఆశీర్వదించు ప్రభువా అని అడుగుదాం. మరి మోకరించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం ముగించుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో కూడుకొని మరి ప్రారంభం నుంచి ఇంతవరకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చి నీకు వందనాలు ప్రభువా. పాటల ద్వారా నీవే మహిమ పొందావు. వాక్యం ప్రభా నీ దాసుని మరుగుపరిచి నాతో మాట్లాడావు. నీ ప్రశస్తమైన, అమూల్యమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన బలలో మరి పాల్గొనే గొప్ప ధన్యత నాకు ఇచ్చినావు. నిజంగా ఏమి ఇచ్చినా రుణాన్ని తీర్చుకోలేను. అయోగ్యులను, దేనికి పనికిరానటువంటి వాడను, దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ఆయన నా ఆత్మ ప్రాణ దేహములకు జీవము కలుగు చేసి ఎండిపోతున్న జీవితానికి చిగురింపు చేసిన దేవానికి స్తోత్రం ప్రభా. ఇక్కడ ఎందరైతే నీ సన్నిధిలో కూడి మరి నిజంగా వాక్యాన్ని విని
పెడచెవిని పెట్టకుండా మరి వాక్యాన్ని అనుసరించాలి, పాటించాలి అని ఆశపడుతున్నారు నాయన. మరి వారి జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి వారిని దీవించండి, ఆశీర్వదించండి, స్థిరపరచండి, ఘనపరచండి. వారికి కావలసిన మేలులతో వారిని తృప్తిపరచండి. వారికి సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుందని నీ వైపు చేతులెత్తి కనులెత్తి అడుగుతుండగా, ఆకాశం వైపు చేతులెత్తి అడుగుతుండగా ప్రభా వారికి సహాయము చేయనాయన తండ్రి. వారి కన్నీరు తుడుచు ప్రభా. వారికి కావలసిన మేలులతో వారిని తృప్తిపరచున్నాయన. వారి కన్నీరు నాట్యంగా మార్చగల వాడు నువ్వు ఒక్కడేవే తండ్రి. ఈ లోకంలో నిజంగా మా పక్షాన్ని ఎవరు లేరు ప్రభా. మా పక్షం నువ్వే. నాకు శక్తినిచ్చేది నువ్వే, నన్ను పోషించేది నువ్వే, నన్ను రక్షించేది నువ్వే, నన్ను ఆదరించేది నువ్వే, నా జీవితాన్ని స్థిరపరిచేది నువ్వే, ఘనపరిచేది కూడా నువ్వే నాయన. ప్రభా నన్ను హెచ్చించాలని నీవే, తగ్గించాలని కూడా నీవే తండ్రి. ప్రభా నా పక్షం నిలబడి ప్రభా నా పక్షం నువ్వు నిశ్చయముగా నన్ను సురక్షితంగా నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం. ప్రభా పగులు ఎండ దెబ్బ అయిన రాత్రి వేల దెబ్బ నీకు తగలదని వాగ్దానం చేసిన వాడు ప్రభా. నీ వల్లైతే నమ్మవానికి సమస్తం సాధ్యమైన వాగ్దానం చేసిన వాడు. అవును తన ఈ లోకంలో మేమందరం నిజంగా మనుషుల మీద నమ్ముకున్నాం, మనుషులను ఆశ్రయించాం. స్నేహితులు, బంధువులు, బంధాలు వీటిని నమ్మి ఈ యాత్రా జీవితంలో ప్రభా మేము నీకు ఎంతో మహిమకరంగా జీవించలేకపోతా ఉన్నాం. మనుషుల మెప్పు కోసం మరి నీ మెప్పు మేము కోల్పోతా ఉన్నాం తండ్రి. మనుషులు ఏదో చేస్తారని ఆశపడుతున్నా కానీ మనుషులు మాకు ఎవరు ఏం చేసేవారు లేరు నాయన ఈ లోకంలో. నా కోసం ప్రాణం పెట్టిన వాడు అవుతండి, నా కోసం ప్రభా వెలిగిన వాడు అవుతండి, నా కోసం బలైన వాడు అవునైనా నీకు స్తోత్రం. నిజంగా నా జీవితంలో చేసిన మేలులు, ఉపకారములు నిజంగా ఏమి ఇచ్చినా నేను తీర్చుకోలేను. నాకు ఇచ్చిన సమస్త ఈవులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగో తని నీకు రుణస్థుడిగా ఉన్నా ప్రభా. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమని సెలవిచ్చిన వాడు తన సన్నిధిలో నీ దాసుడు నిజంగా వినుట ద్వారా మరి తన ఏ లాభం లేదు కానీ విన్న దాన్ని పాటించాలని అనేకమైన విషయాలని దాసుని మరుగుపరిచాం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది వచ్చారు ప్రభా. మరి మనుషులు తెలుసుకొని ఎక్కడ సత్యం ఉందో, ఎక్కడ వాక్యం ఉందో నేను ఇప్పుడు అంగీకరించి లోకములో ఉన్న ఆచారాలు, పద్ధతులు మరి సంఘములోకి రానివ్వకుండా మరి తనని నీ సహాయం చేయి. మరి తను ఎంతో మంది తెలియక 40 దినాలు ఉపవాసం ఉంటున్నారు కానీ ఈ 40 దినాలలో వారికి దగ్గరగా ఉన్నారా లేదా గమనించుకోలేకపోతున్నారు ప్రభా. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన శ్రమకాలం అని చేసుకుంటున్నారు కానీ అదొక ఆచారంగా, ఒక పద్ధతిగా దాన్ని మందిరాలకు తీసుకొచ్చారు ప్రభా. ఈరోజు చాలా మంది ప్రభా మరి 40 రోజుల తర్వాత భక్తి కనపడదు, ఈశ్వర అయిపోయినాక భక్తి కనపడదు, విశ్వాసం కనపడదు. ఎటు చూసినా అన్యాయమైన లోకములో, మోసముతో, అబద్ధాలతో, లోకములో ఉన్న సమస్తమైన వాటితో నిజంగా మమ్మల్ని మేము మోసపుచ్చుకుంటున్నాం తండ్రి. ఇదిగో నేను ఈరోజు నీ దాసుని మరుగుపరిచినావు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనొద్ది అని సెలవిచ్చినావు. ఈరోజు అయినా మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మా మనోనేత్రాలు తెరిచిన నీకు స్తోత్రం, మా హృదయం తెరిచిన నీకు స్తోత్రం, మా హృదయంలోకి నువ్వు వచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఎందరైతే మన ఈ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు, నీ ప్రశస్తమైన బలలో చేయి వేశారు, వారిని రిక్తులుగా చేయండి. నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. పరిశుద్ధ స్థలము నుండి నాకు సహాయం చేస్తాను వాగ్దానం చేసిన వాడు ప్రభా. నా కార్యములు, నా పనులన్నింటినీ సఫలపరుస్తానని సెలవిచ్చిన వాడు. ఈ లోకం నిజంగా మరి తండ్రి దేనిని బట్టి ఆశించకుండా, అతిశయించకుండా నీ యందు విశ్వాసం కలిగి, నీ యందు స్థిరమైన మనసు కలిగి అందరినీ నమ్మే బదులు నీ మీద నమ్మకం పెట్టుకొని ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీలో ఆనందించి, నువ్వు నా జీవితంలో మేలు చేసినా చేయకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, లాభములు చేసినా చేయకపోయినా నా దేవుడు నువ్వే, నా రారాజువు నువ్వే, నా కొండవు నీవే, నా కోటవు నీవే ప్రభా. ఆశ్రయ దుర్గమా, నేను ఆశ్రయిస్తా ఉన్నాను. దీనిలో పక్షం ఉన్న దేవుడు ఉంటానని సెలవిచ్చిన వాడు, ప్రార్థన వీరుల ప్రార్థన వింటానని సెలవిచ్చిన వాడు, విశ్వాసుల మొరలు ఆలకిస్తానని సెలవిచ్చిన వాడు, విశ్వాసులను స్వస్థపరుస్తానని సెలవిచ్చిన వాడు, గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని సెలవిచ్చిన వాడు. తండ్రి ఇక్కడ ఎందరైతే గుండె చెదిరిపోయి వేదనలో ఉన్నారేమో,
బాధల్లో ఉన్నారేమో, కష్ట నష్టాల్లో ఉన్నారేమో, చీకు చింతల్లో ఉన్నారేమో ప్రభా. మరి ఈ లోకంలో అందరూ వారికి అవమానకరంగా ఉన్నారేమో, వారిని తిడుతున్నారేమో, నెట్టేస్తున్నారేమో, కించపరుస్తున్నారేమో ప్రభా. బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వారి హృదయానికి ధైర్యం చెప్పు నాయన. నీ ఒక్కడివే ప్రభా మాకు నెమ్మది ఇచ్చేవాడు, నీ ఒక్కడే మాకు శాంతిని ఇచ్చేవాడు, విశ్రాంతిని ఇచ్చేవాడు తండ్రి ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో మరి మమ్మల్ని మేము అడుగుతున్నాం, తగ్గించుకుంటున్నాం. ఇక నుంచి మరి తండ్రి నేను నీ బిడగా వాడుకోండి. అవును, నీ దాసుడు చెప్పినట్టుగా ఈరోజు రాత్రి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వారిని దర్శిస్తానని సెలవిచ్చినావు ప్రభా. తండ్రి రాత్రి మరి నేను కూడా ప్రార్థన చేసుకొని నీ దర్శనం నేను పొందుకోవడానికి, నీ చిత్తం నేను తెలుసుకోవడానికి, నీ ప్రణాళికను తెలుసుకొని నాకు సహాయం చేయి ప్రభా. 29 సంవత్సరాలు జరగని మేలులు మరి రేపటి నుంచి నా జీవితంలో ప్రారంభించబడినట్లుగా సహాయం చేయి. ఊహించని మేలు నా జీవితంలో జరిగించు. సర్వ సమృద్ధితో నా కుటుంబాన్ని నింపు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా బంధువులు రక్త సంబంధి అందరిని ఆశీర్వదించు. అందరూ అంతటి రక్షణ మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుని అంగీకరించి ప్రతి మోకాలు యేసు నామములో మరి వంగునట్లుగా సహాయం చేయి ప్రభా. మరి కలవరి ప్రార్థన టీవీలు అందరూ చూస్తున్నారు, మరి ఎందరైతే గూగుల్ మీట్లో యూట్యూబ్లో చూస్తున్నారో మరి మా అందరి అవసరతను వెరిగిన వాడు, మా ప్రాంత అవసరం వెరిగిన వాడు, మా అవసరతలు అక్కలు తీర్చండి తండ్రి. రైతులను దీవించండి, అధికారులను దీవించండి, నాయకులను దీవించండి. నీ చిత్తంలో ఉన్న వారిని గెలిపించండి, నడిపించండి. ప్రజలందరికీ మేలుకరంగా మరి ప్రజలందరికీ దీవెనకరంగా మరి నీ ప్రభుత్వం ఏర్పడినట్లుగా సహాయం చేయి మరి ప్రభా. ఎందరైతే కన్నీరు విడిచి, ఎందరైతే ప్రభా నీ సన్నిధిలో మరి తండ్రి, ఎందరైతే ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నారు నాయన, వారందరినీ మరొకసారి నీ చేతికి అప్పగించుకుంటూ ప్రభా మరి తండ్రి నిశ్చితమైతే మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచు. నీ రాకడ ఆలస్యమైతే నీ రాకడ పర్యంతరం మేము నమ్మకంగా ఈ లోకంలో బతికి మరణదినం వచ్చేంత వరకు నీ సాక్షులుగా మేము ఉండి మా ప్రవర్తన అంతటి యందు మేము ప్రవర్తన జాగ్రత్త కలిగి చూసుకున్నట్లుగా ప్రతి విషయంలో ప్రతి సమయంలో మరి తని నా మొరను ఆలకించి నాకు సహాయం చేయమని వేడుకుంటూ నా కుటుంబాన్ని లేవనెత్తండి, నా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటూ మరి తండ్రి ప్రతిరోజు సాయంత్రం మన కుటుంబ ప్రార్థన కొడుకు జరుగుతూ ఉంది. మరి ఆ కుటుంబ ప్రార్థన కొడుకులు ఘనంగా జరిగిస్తున్నారు, నీకు స్తోత్రం. మరి 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగించుకున్నాం. మరి తండ్రి చాలా మంది రాలేకపోయారు, వారి సొంత పనులు, ఆచారాలు, పద్ధతులతో మరి తన ఉపవాసం ఉండి నీ సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు ప్రభు. మరి వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంతో మంది నేను నిర్లక్ష్యపరిచారు. ఈ జనవరిలో, ఫిబ్రవరిలో నీ మందరికి రాలేక, నీ పనులు చేయలేక, నేను విసర్జించి నీ సన్నిధిలో కూడలేక, నేను ఆరాధించలేక ఏదో కేవలం ప్రభు బల్ల తీసుకుని వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు నాయన. దయతో వారిని కూడా క్షమించు తండ్రి. వారు కూడా భయము, భక్తి కలిగి, నీ మీద ఆశ కలిగి, ఆసక్తి కలిగి, నీ మీద తృష్ణ కలిగి ప్రభా నీ మీద మనసు పెట్టుకొని నిన్ను మనసారా గణపరిచి బిడ్డగా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభా నా జీవితం ఇచ్చి, నా హృదయం ఇచ్చి నేను మహింపరిచేదానిగా, మహింపరిచేవాడిగా నన్ను చేయమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో సర్వ సమృద్ధితో నింపమని నీ సన్నిధిలో వేడుకుంటూ మరి మాకు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి నీవే మమ్మల్ని దర్శించండి, నీ దర్శనమే పొందుకొని ఈ లోకంలో మమ్మల్ని దీవించమని వేడుకుంటూ ప్రభా నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ ప్రభా మరి ఎంతో మంది ఈ రోజునైనా క్రైస్తవుల మీద మతోన్మాదులు దాడి చేస్తున్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాయన వారికి కూడా తండ్రి మంచి మనసుని ప్రభా. మతోన్మాదులైన క్రైస్తవులు ఈ ప్రపంచానికి కీడు కాదు, ఈ ప్రపంచానికి మేలుకరంగా ఉన్నారని తెలుసుకోవాలని సత్యం గ్రహించు, కృపను వారికి దయచేయి ప్రభా. ప్రభా మేము ఎవరిని కూడా మతం మారమని చెప్పట్లేదు, కేవలం మార్గం బోధిస్తున్నాం, క్రీస్తు ప్రేమను బోధిస్తున్నాం, క్రీస్తు చేసిన త్యాగమును బోధిస్తున్నాం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా మరి తండ్రి దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నట్టుగా మరి మేమందరం సహోదరుల భావము కలిగి, ఐక్యత కలిగి, సహవాసం కలిగి, ఒకరినొకరు ప్రేమించుకున్న వారిగా చేయమని వేడుకుంటూ ప్రభా మన మణిపూర్లో జరిగింది, ఈరోజు జన్వాడలో కూడా జరిగింది. మరి తండ్రి రేపు ఎక్కడ జరగకుండా సహాయం చేయి. అంతా కూడా అల్లర్లని సమాధానపరచు, గొడవలు సమాధానపరచు ప్రభా. మరి రాజకీయ నాయకులు మంచిగా వారికి
ప్రభా నువ్వు బోధించిన ఆయన క్రైస్తవుల జోలికి వెళ్ళకూడదని జ్ఞాపకం చేసుకున్నాను. మరి తండ్రి సమస్త నీ చేతికి అప్పగించుకుంటూ మరి మాకే ఆపద ఏ కీడు రాకుండా మమ్మల్ని గ్రామంలో ఈ పట్టణంలో మమ్మల్ని సేఫ్గా నిలబెట్టి నీకు స్తోత్రం తెలియపరచుకుంటూ ప్రభా నీ పక్షమున మమ్మల్ని నిలబెట్టుకొని మాకు సహాయం చేస్తున్న విధులను బట్టి నీకు స్తోత్రం తెలియపరచుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మకనుని సహాయము సహవాసం చేరువచ్చిన మీకును నాకును మనందరికీ సదాకాలము యుగ యుగములు తరతరములు దేవుని మహాకృప తోడై ఉండును గాక. అందరం ఆకర్షణ చేతులెత్తుదాం. నేను చెప్పినట్టు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభు యేసుని మాత్రమే గణపరచుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్ ఆమేన్.